హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్ యొక్క గ్యాలరీలో చాలా ఫోటోస్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇందులో మనకు ఇంపార్టెంట్ ఫోటోస్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. వీటిని మనం నార్మల్గా ఎవరైనా షేర్ చేసినప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మన మొబైల్ యొక్క కెమెరాతో క్యాప్చర్ చేసినవి కావచ్చు, లేకపోతే మనకి ఇంపార్టెంట్ అనిపించి వాటిని డౌన్లోడ్ చేసుకున్నాం అయినా సరే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక ఫోటో డిలీట్ చేయబోయి మనం అవసరమైన ఫోటోస్ ని మనం డిలీట్ చేస్తూ ఉంటాం అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఆ ఫోటోని రికవర్ చేసుకోవాలనుకుంటే సో అటువంటి ఆప్షన్ అయితే మన మొబైల్లో కనిపించదు. సో చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. కొన్ని మొబైల్స్ లో బిన్ ఆప్షన్ ఉన్నా సరే అందులో ఫోటో మనకి కేవలం 30 days వరకు మాత్రమే ఉంటుంది. 30 days తర్వాత అందులో నుంచి కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అటువంటిప్పుడు మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్ వీడియోస్ ని రికవర్ చేసుకోవడం అంటే ఎలా? సో ఈ రోజు ఈ వీడియోలో మనం అదే తెలుసుకుందాం. మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీ మొబైల్లో నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని మీరు ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీ మీ మొబైల్లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఒక చిన్న ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. సో అదేంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని వీడియోస్ ని రికవర్ చేసుకోవాలి, మళ్ళీ మీ మొబైల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారానే ఇప్పుడు మన మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని స్కాన్ చేసి మళ్ళీ మనం రిస్టోర్ అయితే చేసుకోబోతున్నాం. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ కి సంబంధించిన ఒక సిస్టమ్ లాంగ్వేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నీకు ఇంగ్లీష్ ఉండనిస్తాను. ఇక సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ పైన విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫోటోస్ రికవర్ చేసుకోవచ్చు, వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ రికవర్ చేసుకోవచ్చు, అలాగే మీ మొబైల్లోని వీడియోస్ డిలీట్ అయిపోయినట్టయితే వాటిని రికవర్ చేసుకోవచ్చు, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ ప్రతి ఒక్కదాన్ని మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ ఫోటో అని ఉంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేద్దాం. ఈ అప్లికేషన్ ఇప్పుడు మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది. మీ మొబైల్ నుంచి ఇప్పటి వరకు డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని స్కాన్ చేసుకోవడానికి ఒక చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ అలో అని ఉంది కదా, అలో పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ట్యాప్ టు స్కానింగ్ అని చెప్పేసింది కదా, నేను దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్ అన్నింటినీ స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది మీ మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని బట్టి ఉంటుంది. కొన్ని మొబైల్లో 3000 ఫోటోలు ఉండొచ్చు, కొన్ని మొబైల్లో 30,000 ఫోటోస్ ఉండొచ్చు. ఇక్కడ మీ ఫోటోస్ ని బట్టి టైం తీసుకుంటుంది అనమాట. ఇది మొత్తం స్కానింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. స్కానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు మళ్ళీ ఏ ఫోటోని అయితే రికవర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీకు చూపించడానికి ఈ ఫోటోని అయితే నేను విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని ఇప్పుడు నేను మళ్ళీ నా మొబైల్ యొక్క గ్యాలరీలోకి తీసుకురావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ కొంచెం వేరేలా ఉంటుంది, జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ అప్లికేషన్ లోకి రీస్టోర్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్ ఈ ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ రికవర్ అని ఉంది కదా, రికవర్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే రికవర్ అయితే అవుతుంది. రికవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బ్యాక్ రావాలన్నమాట. అప్లికేషన్ యొక్క హోమ్ స్క్రీన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు హోమ్ స్క్రీన్ లోకి రాగానే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే రికవర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అక్కడ నుంచి రికవర్ చేసిన ఫోటో అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా మీరు ఏదైనా వీడియో కానీ, ఆడియో కానీ, డాక్యుమెంట్ కానీ ఏదైనా రికవర్ చేసినట్టయితే ఈ ఫోటోలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ మనం రికవర్ చేసినా సరే ఇందులోకే వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మన గ్యాలరీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి సింపుల్ ఆ ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ పైన ప్రెస్ చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్ గా ఫోటోని ఓపెన్ చేసినా సరే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఆ ఫోటోని అయితే విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోటో విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ షేర్ అని వస్తుంది. షేర్ పైన ప్రెస్ చేయగానే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో ఎవరికైనా సరే ఒకరికి ఆ ఫోటోని అయితే సెండ్ చేసేయండి. ఈ విధంగా సెండ్ చేసే కానీ ఇది ఆటోమేటిక్ గా వాట్సాప్ లో సెండ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మన గ్యాలరీలో సేవ్ అవ్వాలి కాబట్టి ఫోటో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను గ్యాలరీలో కూడా వచ్చేసాను. మీరు ఇక్కడ చూసినట్లయితే న్యూ అని చెప్పేసి ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని రికవర్ చేసుకోవచ్చు. దాన్ని గ్యాలరీలోకి కూడా తీసుకెళ్లొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో వీడియోస్, వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్, డాక్యుమెంట్, ఆడియోస్ వీటినైనా సరే మీరు రికవర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ మొబైల్లో ఎప్పుడో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని మళ్ళీ రికవర్ చేసుకోవాలి, మీ మొబైల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.